కూర చేస్తున్నానండి. చూడండి ఈ కాయలు ఎలా కొయ్యాలో ఎలా వండాలో అని మీకు చూపెడతానండి. 3 ఉల్లిపాయలండి, 1/2 కేజీ ఆగకరకాయలండి. ఈ కాయలు ఈ సుత కోసేసుకునండి 4 బద్దలు చేసుకుంటే సరిపోతుందండి. కొంతమంది గింజలు తీసుకుంటారండి. గింజలు ఉంటేనే బాగుంటదండి. ఇది కరకరలాడితే కూర చాలా బాగుంటదండి. ఏమీ లేదండి, చాలా సింపుల్ అండి. ఇది 4 ముక్కలు కొట్టి ఉల్లిపాయలు వేపటం ఇవి వేసుకుంటాం, చాలా బాగుంటది. చేసి చూపెడతానండి. పొయ్యి వెలిగించుకుంటున్నాను ఆగాకరకాయ కూర చేయడానికి. దాకా పెట్టుకున్నానండి. నూనె పెద్దగా పట్టదండి ఆగాకరకాయ కూరకి, సరిపోతుందండి. ఉల్లిపాయ ముక్కలు వేపేసుకునేది 3 పాయలు చెప్పారు కదండి మీకు. ఇంకా మసాలాలు ఏం అక్కర్లొద్దండి. దీంట్లో గింజలు మంచిదండి ఒంటికి. ఆగాకరకాయ కూర కూడా అండి ఒంటికి చాలా మంచిదండి. ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి కదండి. ఇప్పుడు నేను ఆగాకరకాయ ముక్కలు వేసేసుకుంటానండి. చాలా సింపుల్ అండి కూర. ఇంకా మసాలాలు ఏం అక్కర్లొద్దండి. కొంతమంది వేసుకునే వాళ్ళు మసాలా కూడా వేసుకుంటారండి. వేసుకుంటే మటన్ కూర అలా టైప్లో ఉంటుందండి. ఇది ఉడుకుదులోకే వాసన అలా వస్తుందండి. ఇదిగోండి మగ్గింది కదా, ఇంకా మనం పసుపు అన్నీ వేసుకోవాలండి. ఇదిగో చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. కారం కూడా పెద్దగా పట్టదండి, 1 స్పూనే వేసుకుంటున్నానండి నేను కారం. వాటర్ పోసుకుంటున్నానండి. ఇప్పుడు సగం ఉడికిన తర్వాత అండి ముక్క మెత్తగా అయిపోతుందండి. అప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి. అప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. అదిగోండి ముక్క ఉడికిపోయిందండి. ఇదిగోండి సరే, ముక్క చూడండి ఎలా మెత్తగా అయిపోయింది. ఇదిగోండి అలా గుచ్చడిపోతుందండి ఇది. ఇప్పుడు మనం ఉప్పు వేసేసుకుంటామండి. ఇది ఉప్పు వేసుకున్నామండి. మనం చూసుకుని వేసుకోవచ్చండి. సేపు సిమ్లో ఉంచేసండి, దించుకుంటే సరిపోతుంది. ఇవ్వండి కూర అయిపోయింది, చూస్తాము. అయిపోయిందండి, ఇంకా దించేసుకోవచ్చండి. ఇది ఆగాకరకాయ కూర ఇదిగో రెడీ అండి. ఇది చాలా ఒంటికి మంచిదండి. ఇది చాలా సులువు కూడా అండి వండుకుంటాం. ఇది ఇలా చేసుకోండి, ఉడికిపోతాయండి ముక్కలు. ఇది నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.